ఈ రోజున అంగన్వాడీ సమ్మె విషయంలో, అంగన్వాడీ కార్యకర్తల సమ్మె విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మేము ఖండిస్తున్నాము. అంతేకాకుండా మంత్రులు కావచ్చు, అనుచరులు కావచ్చు, అంగన్వాడీ మహిళల పట్ల, ఉద్యోగుల పట్ల ఒక అనుచిత వ్యాఖ్యల్ని కూడా మేము ఖండిస్తున్నాం. అది ఒక చీరల విషయంలో కావచ్చు, ఇంకో వేరే విషయంలో కావచ్చు, నువ్వు 10th క్లాస్ చదివినోళ్ళు అనవచ్చు, ఇంకా అనేక చౌకబారు, నేలబారు వ్యాఖ్యానాల్ని మేము ఖండిస్తున్నాం. ఏమడుగుతున్నారు అంగన్వాడీ వాళ్ళు? గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఏమైతే ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయో మాకు కూడా ఇవ్వండి అంటున్నారు. ఒక పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు. గ్రాట్యుటీని అమలు చేయమంటున్నారు. ఒక హర్యానా, గుజరాత్, కేరళ, తమిళనాడు, మన పక్కన తెలుగు రాష్ట్రం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల్ని వాళ్ళ శ్రమని గుర్తించి పెంచారు, జీతాలు పెంచారు. ఇంకా అనేక సౌకర్యాలు వాళ్ళు రాయితీలు కల్పించారు. అవే కోరుతున్నారు ఇక్కడ. గొంతెమ్మ కోరికలు ఏమి అంగన్వాడీ మహిళలు కోరట్లా. మీరు గర్భిణీలు, ఉషశ్రీ గారు అంటున్నారు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి ఇబ్బందులు అవుతున్నాయి, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నాయి. అవును, ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీరు చర్చను పరిష్కరించండి. పరిష్కరించకుండా ఒక ద్వంద్వ నీతిని, ఒక డబుల్ స్టాండర్డ్ మాటల్ని ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. దాన్ని ప్రజలంతా ఖండించాలని, అంగన్వాడీ సమస్యల విషయంలో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి వారికి చేయూతని వాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులందరూ, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, లబ్ధిదారులందరూ కూడా అంగన్వాడీల పట్ల ప్రజలు కూడా మంచి ఒక సహానుభూతితో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 11,500 పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచమని అడుగుతున్నారు. అదేమి గొంతెమ్మ కోరిక కాదు కదా. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. గౌరవం అనే పేరుతో, గౌరవ వేతనం పేరుతో అంగన్వాడీ మహిళల్ని అగౌరవపరుస్తున్నారు. మీరు తీరు మారాలని చెప్పి, సమ్మె పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కదలాలని చెప్పి, అనుచిత వ్యాఖ్యానాలు చెయ్యవద్దని, గౌరవించాలని చెప్పి, ఏ రోజైతే ముందు మీరు ఎలక్షన్ల ముందు ఏ మాటలు మాట్లాడారో అమ్మ, అక్క, చెల్లి అని, అదే విధానంతో సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఒక వరాలు గాని, వాళ్ళ కోరికలు గుర్తించాలని, ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.